హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామంటే వరంగల్ భద్రకాళి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. బస్ ఎక్కి భద్రకాళి టెంపుల్ కాడ దిగి అక్కడ రోడ్ కాడ ఆటో ఎక్కి వచ్చేసాం భద్రకాళి టెంపుల్కి. అయితే ఇలా లోపలికి వెళ్ళాలి. ఇదైతే మెయిన్ గేట్. ఇలా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ అమ్మవారు అయితే ఉంది. అంటే ఇది టెంపుల్కి ఎంట్రన్స్ అన్నట్టు. ఇంకా ఇలా ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్తే అక్కడ టెంపుల్ ఉంటుంది. ఇక్కడ పోయే దారిలో ఇక్కడ ఏముంటుందంటే శివుడున్న పార్వతి ఉంటున్నారు. చూపెడతాగండి. ఇక్కడ ఒక గుట్టలాగా ఉంటుంది. దాని మీద శివుడు పార్వతి విగ్రహం అయితే ఉంది. ఇది మేబీ ఆంధ్రాలో ఎక్కడనో ఉంటుంది, నాకు అంత ఐడియా లేదు. అక్కడ ఇంకా పెద్దగా ఉంటుంది. ఇక్కడైతే కొద్దిగా చిన్నగా ఉంది. సేమ్ విగ్రహాలు అక్కడ ఇక్కడ చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా శివుడు అండ్ పార్వతి దర్శనం అయితే ఇస్తారు ఎంట్రీ కాగానే. ఇక్కడ ఇలా ఇంకా ముందుకెళ్ళిపోవాలి. ఇదైతే శివుడు అండ్ పార్వతి విగ్రహం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇలా ముందుకెళ్తే ఇక్కడ ఆలయం మోపిస్తుంది. మీకు ఆల్రెడీ జూమ్ చేసుకొని చూసుకోండి. ఇలా ఆలయం అయితే అక్కడ ఎదురుగా ఉంది. నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడైతే ఆల్రెడీ ఫస్ట్ టైం వచ్చాం, కానీ ఇప్పుడైతే ఫ్యామిలీతో వచ్చాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా వెళ్ళిపోవాలి. చుట్టుపక్కల చూడండి మొత్తం ఎలా ఉందో. ఇవైతే ఎంత ఎండ పడినా బండలు అయితే కాలే. ఎప్పుడు బండలు అయితే కాలంగా నేను ఎప్పుడు చూడలేదు. ఇది దేవుని సత్యం అనుకోవాలి, అమ్మవారి. ఇలా ముందుకెళ్ళిపోవాలి. ఇక్కడైతే కృష్ణుంది ఒకటి టెంపుల్ లాగా ఉంటుంది. ఇక్కడ కాళ్ళు అడుక్కొని వెళ్ళాలి. ఇక్కడైతే కాళ్ళు అడుక్కొని వెళ్ళాలి. ఇక్కడ చూడండి కృష్ణుంది గోవులది శ్రీ గోవులది ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ కృష్ణుంది అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇలా క్లీన్ చేస్తున్నారు ఎప్పటికప్పుడు. ఇలా కృష్ణుడు అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే లైన్ కట్టాం ఫ్రెండ్స్. చెరువు వచ్చినప్పుడు అయితే చాలా ఉండేది వాటర్. ఇప్పుడైతే వాటర్ లేవు, చాలా తక్కువ ఉన్నాయి. ఒకప్పుడైతే చాలా ఎక్కువ ఉండే మేము వచ్చినప్పుడు, ఒక 4 months బ్యాక్ ఏమో. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. ఇప్పుడైతే కొద్దిగా వాటర్ తగ్గిపోయాయి మొత్తం. ఇలా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇప్పుడైతే ఫ్యామిలీతో వచ్చాం కాబట్టి లైన్లో వెళ్తాం. ఎప్పుడైనా లైన్లోనే వెళ్ళాలి. ఈసారి లైన్ కొద్దిగా తక్కువ ఉంది ప్రతిసారి కన్నా. ఎలా ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే చెరువు వాటర్ అయితే తక్కువ ఉన్నాయి. ఇప్పుడైతే ఇలా చూడండి ఫ్రెండ్స్. ఇగోండి ఫ్రెండ్స్, ఇట్లా ముందుకు లైన్లో అయితే ముందుకు వెళ్ళిపోతున్నాం. ఇక్కడ చాలామంది, ఇక్కడ కాలేజ్ దగ్గరలో ఉంటుంది, చాలామంది ఫ్రెండ్స్ ఇట్లా వస్తారు. చాలామంది ఇలా వెళ్ళిపోతూ ఉంటారు. ఎప్పటికీ వస్తూనే ఉంటారు. ఇంకా ఫ్రైడే వెళ్తే బెటర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్రైడే ఫుల్ టైం చేసి ఉంటుంది. అయితే మిగతా టైమ్స్లో తక్కువ, అంటే 2 వరకు ఏమో క్లోజ్ చేసి మళ్ళీ 6కో 4కో మళ్ళీ ఓపెన్ చేస్తారు ఫ్రెండ్స్. ఇలా ముందుకెళ్ళిపోయాం. ఇక్కడైతే ఓపం కాల్చేది ఒకప్పుడు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకా చెరువు అవుతుంది. ఈ లైన్లో అయితే ముందుకెళ్ళిపోయాం. దీని స్ట్రేట్గా వెళ్తే ఇక్కడైతే హోమం కాల్చేది వస్తుంది. యాగాలు జరుగుతాయి కదా, యాగాలు జరిగినప్పుడు హోమం కాల్స్తారు. ఇదైతే మెయిన్ లైన్. ఇది టెంపుల్కి వెళ్తుంది. ఇదైతే హోమం కాల్చేది ఫ్రెండ్స్. ఇక లడ్డూలు తీసుకొని లైన్లో నిల్చుని లడ్డూలు తీసుకొని తిన్నామనుకునే వరకు పులిహోర లడ్డూలు తీసుకొని బయటికి రాగానే కోతులు ఎత్తుకెళ్ళాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. లైక్, షేర్, కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్. నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్.